శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. గాంధీ జన సంఘం వద్ద జలసిరి కార్యక్రమం ద్వారా కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ కు పూడికతీత పనులను ప్రారంభించారు. గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మంత్రి ఆనం భూమి పూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. పూడికతీత ఇతర సాగునీటి పనుల నిమిత్తం మండలంలో 3,45,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. కనిగిరి రిజర్వాయర్ కాలువ పూడికతీత పనులకు భూమి పూజ అనంతరం సంఘంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన నియోజకవర్గ అన్ని మండలాల సాగునీటి సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సాగునీటి అవసరాల కోసం తమ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుందని, రైతుల అవసరాల కోసం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిధులు మంజూరు చేస్తూ వాటి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూర్ ఆర్డీఓ బి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్ తో పాటు ఇరిగేషన్ మరియు అన్ని శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సాగునీటి సంఘం సభ్యులు తదితరులు హాజరయ్యారు. స్నానానంతరం శుద్ధాం రాజమనయం సమర్పయామి. गंगे च यमुने च देव कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले करो कावेरी तुंगभद्रा कृष्णवेणी गोदावरी नदी देवताभ्यो नमः. नीराजनं दर्शयामि. ప్రభుత్వాల్లో నాడు ప్రతిపాదించి నెల్లూరు సంగం 2 బ్యారేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వాలు నాడు. ఆనాడు ఆ ప్రభుత్వాల్లో ప్రధానమైనటువంటి స్థానంలో నేను కూడా ఒకటిగా ఉండడం, వీటన్నిటినీ సాధించుకోవడం, నిధులు తేవడం, మొదలు పెట్టడం. ఆనాడు మొదలు పెడితే తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో పూర్తయింది. ఎప్పుడైనా పూర్తవనివ్వండి. ఇవాళ మన ఈ కార్యక్రమానికి పెట్టిన పేరు వాస్తవం రూపం దాల్చింది ఈ పెన్నా నది అని చెప్పి ఇవాళ జలసిరి అనేటువంటిది కనబడుతుంది అని చెప్పి మీకు మనం జలసిరి అంటే సిరి అంటే సంపద. ఈ సంపదని మనం ఎక్కడి నుంచో మామూలుగా తీసుకొచ్చుకునేది కాదు, కొనుక్కొచ్చుకునేది కాదు. ప్రకృతి సౌందర్యంలో నుంచి వచ్చేటువంటి జలాన్ని మనం అనేక ప్రాజెక్టుల ద్వారా, ఇటువంటి బ్యారేజీల ద్వారా వాటిని మనం ఒక్కొక్క స్థాయి నుంచి తెచ్చుకుంటూ వస్తే కృష్ణా పెన్నా నదిల యొక్క తుంగభద్ర నది మధ్యలో అనేక ఉపనదులు, వీటన్నిటి నీటిని ఇవాళ సోమశిలలో మనం ఆపి సోమశిల క్రిందకు వచ్చేటప్పటికి బొగ్గేరు,
బేరా పేరు, అలా అనేక రకాలైనటువంటి ఉప ఏర్ల నుంచి వచ్చేటువంటి ప్రకృతి సంపదే ఈనాటి ఈ జలసిరి అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎప్పుడు ఏమి చేసినా చివరికి దాని ఫలితం ఈ ప్రాంతానికే, ఈ ప్రాంత రైతాంగానికే, రైతు కుటుంబాలకే అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. సోమశిల ప్రాజెక్ట్ కావాలన్నాం. 16 టీఎంసీలతో ఆనాడు సోమశిల ప్రాజెక్టు మొదలు పెడితే తర్వాత దాన్ని 32 టీఎంసీలకి తీసుకెళ్తే ఆనాడు